ఎందుకో నాకు ఎవరిదైనా క్యామియో వచ్చుంటే బాగుండునేమో అన్న ఫీలింగ్ వచ్చింది. జస్ట్ నా ఫీలింగ్ మాత్రమే. ఫస్ట్ హాఫ్ అయితే లిటరలీ టూ మచ్ అనిపించింది, టూ మచ్ ఆఫ్ బోరింగ్ అనిపించింది. దెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ హాఫ్, ఒక పీక్ లెవెల్ కి తీసుకోపోయింది ఒకటేసారి సినిమాని. సెకండ్ హాఫ్ లో మాత్రం రాముడి ప్రతిరూపాన్ని కరెక్ట్ గా ఎక్సలెంట్ గా చూపెట్టిండ్రు. అసలు ఇందాకే తేజ సజ్జది మిరాయి సినిమా చూసి వచ్చిన, అశోకుడి దగ్గర పవర్ ఉంటది. ఆ పవర్ ని 9 గ్రంథాలకు పంపించేసి ఆ 9 గ్రంథాలు వేరే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత అది మానవ జాతికి దక్కకుండా దాన్ని భద్రంగా ఉంచండి మీ దగ్గర అని అంటాడు. అక్కడ నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ థింగ్, విశ్వప్రసాద్ అదే మన ప్రొడ్యూసర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ కి కార్తిక్ గట్టుమేనిని సూపర్ గా యూజ్ చేసుకున్నాడు. అసలు సెకండ్ హాఫ్ లో ఆయన విఎఫ్ఎక్స్ ని మాత్రం చాలా క్లియర్ అండ్ కట్ గా యూజ్ చేసుకున్నాడు. అంటే ఈ పోర్షన్ లో మాత్రమే విఎఫ్ఎక్స్ ఉండాలి, ఈ పోర్షన్ లో మొత్తం ఒరిజినల్ గా చూపెట్టాలి అన్న క్లారిటీ కార్తిక్ గట్టుమేనికి ఉంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా ఫస్ట్ హాఫ్ కన్నా ఎక్కువ సెకండ్ హాఫ్ లో చాలా బాగా పోర్ట్రే చేసిండ్రు. సో సాంగ్స్ అండ్ బీజిఎం ఆర్ టూ గుడ్. అది రుధిరం అనే సాంగ్ ఉంది కదా, అది మాత్రం రాముడు వచ్చినప్పుడు ఆ సీక్వెన్సెస్ లో ఉంటది, రాముడు ఎంట్రీ అప్పుడు ఉంటది, ఖాళీ ర్యాంప్ ఉండే ఆ టైంలో మాత్రం. రితిక అయితే పెద్ద ఏం లేదు, జస్ట్ సపోర్టింగ్ రోల్ లాగా ఉంది, పెద్ద ఏం అనిపించలేదు. శ్రియా ఆఫ్టర్ ఎ లాంగ్ టైం టూ గుడ్. జగపతి బాబు కూడా చాలా బాగా చేసిండు. మంచు మనోజ్ అన్న మాత్రం ఇరగా తీసేసిండు. చెప్తున్నా కదా, హీరో రోల్ కన్నా విలన్ రోల్ లో మాత్రం సూపర్ గా చేసిండు అసలు. ఇంకా మనోజ్ అన్న క్యారెక్టర్ కి ఆ విఎఫ్ఎక్స్ ఏదైతే బ్లాక్ విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో కరెక్ట్ సెట్ అయిపోయింది. ఆ విఎఫ్ఎక్స్ లో కూడా ఏడ తేడా లేకుండా మంచిగా చేసిండు. నాకెందుకు ఆ మిరాయి స్టిక్ దొరకడం చాలా ఈజీగా దొరికింది అన్నట్టు అనిపించింది. అండ్ ఆ జటాయు ఆ అంతా సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. ఆ గద్ద సీక్వెన్స్ మాత్రం చాలా బాగుంది. దగ్గర నుంచి ఆ గద్ద మాత్రం ఎంత క్లియర్ అండ్ మంచిగా కనిపిస్తుంది అంటే అసలు ఇది విఎఫ్ఎక్స్ ఏనా అన్నట్టు అనిపించింది. ఆది పురుష్ లెక్క కాదు, దీంట్లో చూడండి అంత పెద్ద స్కోప్ ఉన్న డైరెక్టర్ కాదు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ తీసుకుని వెంటనే ఇంత బాగా ఎట్లా చేసిండ్రా వీడు అన్న డౌట్ వస్తాయి మనకు సినిమా చూసి నెంబట్నే. నాకైతే అంతే అనిపించింది. తేజ అయితే సూపర్ మస్తు చేసిండు. చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది తేజ యాక్టింగ్ లో గానీ అండ్ ద ఫైట్స్ అన్నిట్లో చాలా బాగా చేసిండు. అండ్ వైబ్ ఉంది బేబీ ఆ సాంగ్ ఉంది కదా, ఆ వైబ్ సాంగ్ కూడా ఎక్కడ ఉండదు మనకు, ఫస్ట్ లో ఉండదు, లాస్ట్ లో కూడా ఉండదు. అలాంటి ఏం పెట్టి కూడా ఖరాబ్ చేయలేరు. అట్లానే 2 hours 35 minutes అయితే నాకు కొంచెం లాగ్ అనిపించింది ఫస్ట్ లో, ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీలోకి వెళ్ళిపోతాయి. ఫస్ట్ హాఫ్ లోనే నేను ఇంతగానం లాగ్ పెట్టేసిండ్రు ఎట్లా అన్నట్టు అనిపించింది నాకు. గెటప్ సీన్ కామెడీకి అయితే మంచిగా నవ్వినా నేను. ఈ వీకెండ్ కి ఫస్ట్ మిరా వెళ్ళిపోండి, తర్వాత కిష్కిందపూరి, తర్వాత డీమన్ స్లేయర్ ఇఫ్ యు ఆర్ ఏ యానిమేటెడ్ లవర్. ఇది అప్లోడ్ చేసిన వెంటనే డీమన్ స్లేయర్ కూడా అప్లోడ్ చేసేస్తా. సో దట్స్ ద రివ్యూ ఆన్ మిరాయి. ఎవరైనా చూసుంటే మాత్రం నేను చెప్పిన పాయింట్స్ కరెక్టో కాదో కామెంట్ కూడా చేయండి. సో యా, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ముయితక్. జై హింద్.